హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్సో. సో ఈ రోజు అయితే 10th క్లాస్కి యూజ్ అయ్యేటటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను. పబ్లిక్ ఎగ్జామ్కి చాలా యూజ్ అయ్యేటటువంటి క్వశ్చన్. అదేంటి అంటే ప్రూవ్ దట్ √3 + √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. అంటే √3 + √5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అని చెప్పేసి అడుగుతాడు. 10th క్లాస్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే విధంగా ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, 6 + √2ను కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మరి ఈ రెండు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, మన రెండింటిని ఒకేలాగా చేయొచ్చా లేదా దీని వేరే విధంగా చేయొచ్చా అన్నది అయితే మీకు క్లారిటీ ఇస్తాను. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మరి ఇప్పుడు మనం ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క ప్రూఫ్ కూడా, దీని యొక్క √3 + √5 ఇర్రేషనల్ అని ఎలా ప్రూవ్ చేయాలన్నది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని మనం ఇర్రేషనల్ కాదు రేషనల్ అని చెప్పేసి మనం అనుకోవాలి. సో లెట్ అస్ అజ్యూమ్ √3 + √5 రేషనల్ అని చెప్పేసి అనుకోవాలి. ఇది ఇర్రేషనల్ కాదు, మనం ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి, కానీ ఇది ఇర్రేషనల్ కాదు రేషనల్ అని చెప్పేసి మనం తీసుకోవాలి. మరి రేషనల్ అని చెప్పి మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇది రేషనల్ కాదు అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఇర్రేషనల్ అవుతుంది. మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఇది రేషనల్ నెంబర్ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అందుకే మనం లెట్ √3 + √5 రేషనల్ అని చెప్పేసి తీసుకున్నాం. మరి రేషనల్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటుంది, p/q ఫామ్ లో ఉంటుంది కదా. మరి ఇప్పుడు దీన్ని ఈక్వల్ టు p/q తీసుకోవచ్చు లేదా a/b తీసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇప్పుడు మనం దీన్ని √3 + √5 ఈక్వల్ టు a/b, ఇక్కడ a/b అంటే p/q ఫామ్ లో ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నాం. లేదా ఇక్కడ p/q కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ab అనేటటువంటివి ఇంటీజర్స్, ab ఆర్ ఇంటీజర్స్, అండ్ b ≠ 0, ఇక్కడ డినామినేటర్ ≠ 0. మనకు తెలుసు కదా రేషనల్ నెంబర్ కండిషన్. సో ఇప్పుడు ఇది మనం √3 + √5 అనేది రేషనల్ నెంబర్ కాదు అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, అంటే బోత్ సైడ్స్ మనం స్క్వేర్ చేయాలి. అంటే అప్పుడు √3 + √5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది a+b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా. సో ఇప్పుడు ఇది a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి అంటే a² + b² + 2ab. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ a² అంటే √3² ప్లస్ b² అంటే √5², a² + b² + 2ab. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ a అంటే ఏంటి, ఇక్కడ √3 కదా. అదేవిధంగా b అంటే √5, దట్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ బిలాంగ్స్ టు a అండ్ b. అప్పుడు ఏమవుతుంది, a²/b². ఓకే, సో ఇప్పుడు చూడండి, దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, 3 + 5 మిగులుతుంది, ప్లస్ 2 √3 ఇంటూ √5 ఏమవుతుందంటే √15 రాసుకోవచ్చు. అంటే √3 ఇంటూ 5 మనకు ఒక ఫార్ములా ఉంది, √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్ టు √ab అని చెప్పేసి రాసుకోవచ్చు కదా. సో ఆ విధంగా మనం √3 ఇంటూ 5 ఏమవుతుంది, √15 అవుతుంది, 3 5 15. సో దట్ ఈక్వల్ టు a²/b². ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దట్ ఇంప్లైస్ 3 + 5 ఎంత, 8 కదా. సో 8 + 2 √15 ఈక్వల్ టు a²/b². ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి 8 అటు ట్రాన్స్ఫర్ చేద్దాం, చేసినప్పుడు ఏమవుతుంది, 2 √15 ఈక్వల్ టు a²/b² - 8. సో ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం b² కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే RHS ని 2 √15 ఈక్వల్ టు ఇక్కడ b² ఇంటూ 8 8b² కదా. సో a² - 8b²/b². ఇప్పుడు 2ను కూడా అవతలకి మనం షిఫ్ట్ చేద్దాం. 2ను కూడా అవతలకి షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, √15 ఈక్వల్ టు a² - 8b² ఆల్రెడీ b² ఇక్కడ ఉంది, ఈ 2 అవతలకు పోతే ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. సో 2b². ఇక్కడ చూడండి, √15 ఈక్వల్ టు a² - 8b²/2b² వచ్చింది. సో ఇప్పుడు మొత్తం మనం దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకి LHS RHS ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి ఇక్కడ చూడండి LHS ఏముంది అంటే, ఇక్కడ LHS ఈక్వల్ టు
√15. ఏంటిది √15 అంటే ఇర్రేషనల్ కదా, ఇక్కడ మనకి √15 అనేది ఇర్రేషనల్, ఇక్కడ రాయండి ఇర్రేషనల్. ఓకే, మరి ఆర్హెచ్ఎస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆర్హెచ్ఎస్ ఇక్కడ ఏబి ఏంటి అంటే ఇంటీజర్స్ కాబట్టి ఏబి బదులు మనం ఏ ఇంటీజర్ తీసుకున్నా కూడా మనకు ఖచ్చితంగా రేషనల్ నెంబరే వస్తుంది. కాబట్టి ఇది మొత్తం కూడా రేషనల్ నెంబర్. ఏంటది ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు a² - 8b² / 2b². ఇదేంటిది రేషనల్ అవుతుంది, రేషనల్ నెంబర్. సో ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ √15 ఏమో ఇర్రేషనల్ అయింది, ఆర్హెచ్ఎస్ ఏమో a² - 8b² / 2b² రేషనల్ అయింది. మరి అదేంటి ఎల్హెచ్ఎస్ ఇర్రేషనల్ ఆర్హెచ్ఎస్ రేషనల్ ఎలా అవుతుంది? సో ఇది విరుద్ధం కదా, సో ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ. సో కాబట్టి ఇది అసంభవం, ఇది ఇంపాసిబుల్. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఒకటి ఇర్రేషనల్ ఒకటి రేషనల్ అనేది అది ఇంపాసిబుల్. సో కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ కంక్లూజన్ రాయాలి, అవర్ అజంప్షన్ రాంగ్ అని చెప్పేసి ఇక్కడ కంక్లూజన్ రాసి లాస్ట్ లో ఫైనల్ గా ఏంటి అంటే √3 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ హెన్స్ ప్రూవ్డ్. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఒకటి వచ్చింది, ఆర్హెచ్ఎస్ ఒకటి వచ్చింది. సో అవర్ అజంప్షన్ మనం తీసుకున్నది ఏంటి అంటే √3 + √5 అనేది మనం రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. కాబట్టి అవర్ అజంప్షన్ మనం తీసుకున్నటువంటిది రాంగ్ కాబట్టి అంటే రేషనల్ నెంబర్ కాదు. కాబట్టి ఖచ్చితంగా √3 + √5 అనేది ఇర్రేషనల్ అవుతుంది. సో √3 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 6 + √2 ఉంది కదా, దీనికి మనం బోత్ సైడ్ స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు, బోత్ సైడ్ స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒకటి రేషనల్ ఒకటి ఇర్రేషనల్ ఉంది కాబట్టి 2 టర్మ్స్ లో దీన్ని డైరెక్ట్ గా మనం a/b అనుకోని √2 ఈజ్ ఈక్వల్ టు a/b, ఈ 6 అవతల తీసుకుపోతే -6 అవుతుంది. సో √2 ఈజ్ ఈక్వల్ టు a/b -6. ఇప్పుడు చూడండి ఎల్హెచ్ఎస్ ఏమో ఇర్రేషనల్ అయింది, ఆర్హెచ్ఎస్ ఏమో రేషనల్ అయింది. సో ఇక్కడ నుంచి కంక్లూజన్ సేమ్ దీనికైతే ఎలా రాసామో దానికి కూడా అలా, అంటే దీనికి ఇక్కడ మనం షార్ట్ కట్ లో చేయొచ్చు అనమాట. అంటే మనం బోత్ సైడ్ స్క్వేర్ చేయకుండానే చేయొచ్చు. ఒకవేళ బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే కొంచెం పెద్దగా వస్తుంది, అలా కూడా చేయొచ్చు. రెండు వైపులా స్క్వేర్ చేసి చేయొచ్చు, లేదా ఇక్కడ దీన్ని సింపుల్ గా ఇట్లా కూడా చేయొచ్చు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇది పబ్లిక్ ఎగ్జామ్ కి గ్యారంటీగా వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వీడియో, ఇలాంటి మీకు మంచి మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఎప్పుడు తీసుకొస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.